హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మనబడి యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో ఏపీలో 10వ తరగతి ఫలితాలు అనేవి ఎప్పుడు వస్తాయి, సో ఇప్పటి నుంచి మనం ఏంటంటే ఈ రిజల్ట్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. సో మొత్తం డీస్ అయితే క్లారిటీగా తెలుసుకోవచ్చు. సో ఇప్పటికొచ్చి ఎవరైనా మనబడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అనేవి అయితే డైలీగా వస్తూ ఉంటాయి. ఇంకా టాపిక్లు వచ్చేస్తే సో 10th క్లాస్ ఎగ్జామ్స్ అనేవి అయితే సో మొన్న అయితే కంప్లీట్ అయ్యాయి కదా. అయితే వాటికి సంబంధించి రిజల్ట్స్ అనేవి అయితే ఎప్పుడు వస్తాయని చెప్పేసి సో చాలా మంది స్టూడెంట్స్ అయితే వెయిట్ చేస్తున్నారు కదా. అయితే దానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మనకి 10th రిజల్ట్స్ ఇన్ ఫస్ట్ వీక్ ఆఫ్ మే అని చెప్పేసి చెప్పారు. సో కింద కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అది ఏంటంటే సో 10th క్లాస్ సంబంధించి ఎగ్జామ్స్ ఏవైతే కంప్లీట్ అయ్యాయో ఆ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో సో వచ్చేసి ఏంటంటే సో ఫస్ట్ వీక్ ఆఫ్ మే అంటే మే మొదటి వారంలో అయితే రిలీజ్ అయిపోతుంది అనమాట. సో ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 8 మధ్యలో మీకు ఏంటంటే పేపర్ కరెక్షన్ ఏదైతే అవుతుంది. సో దాదాపుగా 25,000 మంది టీచర్స్ ఏంటంటే సో ఈ పేపర్ కరెక్షన్ ఏదైతే చేస్తున్నారు. సో దగ్గర 7 లక్షల మంది స్టూడెంట్స్ అయితే ఎగ్జామ్స్ రాస్తారు. అందులో 6 లక్షల మంది వచ్చేసి ఏంటంటే రెగ్యులర్, సో 1,02,000 మంది ఏంటంటే ఇర్రెగ్యులర్ స్టూడెంట్స్ అనమాట. అయితే దీనికి కానీ మనకి 50 లక్షల ఆన్సర్ స్క్రిప్ట్స్ అయితే వచ్చాయంట. సో ఈ 50 లక్షల ఆన్సర్ స్క్రిప్ట్స్ సో 25,000 మంది టీచర్స్ అయితే చేస్తారు. మే 2వ వారంలో ఎలక్షన్స్ అనేవి ఉన్నాయి కదా. సో మే మొదటి వారంలో ఎలా రిలీజ్ చేస్తారో మీకు డౌట్ రావచ్చు. సో ఈసీ ఎలక్షన్ కమిషన్ వాళ్ళ దగ్గర పర్మిషన్ అయితే తీసుకొని వచ్చారు. సో కాబట్టి మనకి ఏంటంటే మే ఫస్ట్ వీక్లోనే రిజల్ట్స్ అనేవి అయితే వస్తాయి అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే సో ఈ లింక్స్ కావచ్చు, లేదంటే వెంటనే అప్డేట్స్ కావాలి అనుకుంటే సో మనబడికి సంబంధించి సో గూగుల్లో ఒక పేజ్ అయితే ఉంటుంది. అండ్ కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది మనబడి అని చెప్పేసి. సో అందులోకి మీరు వెళ్ళి సో వెంటనే మనకి అప్డేట్స్ అనేవి అయితే వస్తాయి. సో 10th క్లాస్ సంబంధించి సో మీరు డైలీ చెక్ చేసుకుంటే సో అక్కడ ఏదో ఒక అప్డేట్ అనేది అయితే ఇస్తూ ఉంటారనమాట. ప్రెసెంట్ ఏంటంటే పేపర్ కరెక్షన్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఏప్రిల్ 1 నుంచి పేపర్ కరెక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మనకి 8 డేస్లో లాంగ్వేజెస్ కావచ్చు, నాన్ లాంగ్వేజెస్ కావచ్చు అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. సో మనకి ఏంటంటే మే ఫస్ట్ వీక్ అలా సో రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి అనమాట. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే కింద మనబడి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మనబడి పేజ్ని కూడా ఫాలో అవుతానండి. దిస్ ఇస్ కౌశిక్ సైనింగ్ ఆఫ్ మనబడి.